హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఏ ప్రొఫెషనల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు అప్డేట్ ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈరోజు వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ గురించి అండ్ ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ గురించి అయితే తెలుసుకుందాం. ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ అనేది ఐబీపీఎస్ అయితే కండక్ట్ చేసింది. ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెక్షన్. ఎవ్రీ ఇయర్ ఈ ఐబీపీఎస్ అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. అండ్ ఈ క్లర్క్ పోస్ట్కి అయితే 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మీరైతే ఈ 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో మీరైతే వర్క్ చేసే అవకాశం అయితే పొందుతారు. అండ్ ఈ ఐబీపీఎస్ క్లర్క్ 2022 నోటిఫికేషన్ అనేది 30th జూన్ అయితే రిలీజ్ అయింది. సో ఈరోజు వీడియోలో ఎగ్జామ్ నోటిఫికేషన్ గురించి అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ మీకైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ ఐబీపీఎస్ అనేది క్లర్క్ పోస్ట్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 6035 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ నోటిఫికేషన్కి 11 బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్. సో మీరైతే ఆన్లైన్లోనే చక్కగా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఏ డేట్స్లో ఉంటాయని. 1 జూలై నుంచి 21 జూలై వరకు వీళ్ళైతే ఛాన్స్ ఇచ్చారు. సో ఈ డేట్స్లో అయితే మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. అండ్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరైతే 2 స్టేజెస్ అయితే ఉంటాయి. ఇందులో ప్రిలిమ్స్ అండ్ అలానే మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీరైతే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే అయ్యి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ కూడా 20 years to 28 years అయితే ఉండాలి. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే 175 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. జనరల్ అండ్ అదర్స్ కేటగిరీ అయితే 850 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్లో ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఫ్రెండ్స్, ఈ బ్యాంక్స్ అయితే ఈ క్లర్క్ నోటిఫికేషన్కి అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇప్పుడైతే ఈ ఈవెంట్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. మీరైతే మోడిఫికేషన్ చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు వరకు టైం ఉంటుంది అంటే మీకైతే జూలై 1 నుంచి జూలై 21 వరకు అయితే టైం ఉంటుంది. పేమెంట్ చేయాలన్నా కూడా ఇదే డేట్స్లో మీరైతే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది మీకైతే లాస్ట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్లో అయితే జరుగుతుందని అయితే టెనిషియేటివ్గా రిలీజ్ చేశారు డేట్ అనేది. అండ్ రిజల్ట్స్ కూడా సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ స్టార్టింగ్లో అయితే మీకు అయితే వస్తాయి. మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్లో ఉంటుందన్నారు. అండ్ ప్రొవిజనల్ వచ్చేసి ఏప్రిల్ 2023లో అయితే వీళ్ళైతే ఉంటుందని అయితే మెన్షన్ చేశారు. ఈ ఐబీపీఎస్ క్లర్క్ 2022 ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, శాలరీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ ఐబీపీఎస్ క్లర్క్ ఏజ్ లిమిట్ ఏంటంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ అప్లై చేసే క్యాండిడేట్ 20 years అయితే మినిమంగా ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 years. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూలై 2, 1994 కంటే ముందు పుట్టిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు ఈ జాబ్ రోల్కి. అండ్ అలానే జూలై 1, 2002 తర్వాత పుట్టిన వాళ్ళకి కూడా ఈ జాబ్ రోల్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే లేదు. అండ్ ఈ ఐబీపీఎస్ క్లర్క్ శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఐబీపీఎస్ క్లర్క్ బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 నుంచి 47,920 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది. అండ్ 19,900 అనేది బేసిక్ పే ఆఫ్ ద ఐబీపీఎస్ క్లర్క్ శాలరీ. అండ్ ఇవి కాకుండా మీకైతే అలవెన్సెస్ రూపంలో చాలా అమౌంట్ అయితే పే చేస్తారు. అయితే ఫైనల్గా 29,453 రూపీస్ అయితే వాళ్ళైతే పే చేస్తారు ఇనీషియల్గా. ఇప్పుడైతే ఈ శాలరీ స్ట్రక్చర్ అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బేసిక్ పే అనేది 19,900 అయితే ఉంటుంది. డిఎన్ఎస్ అలవెన్సెస్ కింద 5,209 రూపీస్ అయితే ఉంటుంది. స్పెషల్ అలవెన్సెస్ కింద
118 రూపీస్ అయితే ఇస్తారు. అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కింద 757, హౌస్ రెంట్ అలవెన్సెస్ కింద 2039, గ్రాస్ పే కింద 32,024 రూపీస్, డిడక్షన్స్ కింద 2570. టోటల్గా మీరు నెట్ పే అనేది చూసుకున్నట్లయితే 29,453 రూపీస్ అయితే మీకైతే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ ఇప్పుడైతే ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి అయితే డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ అప్లై చేయడానికి లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో మీరైతే అక్కడ నుంచి ఈజీగా అఫీషియల్ సైట్కి అయితే యాక్సెస్ అవ్వచ్చు. అఫీషియల్ సైట్కి రీచ్ అయిన తర్వాత మీకైతే మీ స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే అపియర్ అవుతుంది. మీరు కనుక ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయండి. ఇక్కడ ప్రొవైడ్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. రిజిస్ట్రేషన్ మీరు స్టార్ట్ చేయాలంటే కనుక ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఒక పేజ్ అనేది అపియర్ అవుతుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, మీ మిడిల్ నేమ్ ఉంటే కనుక మీ మిడిల్ నేమ్ అయితే ఇవ్వండి, మీ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి, మీ ఫుల్ నేమ్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే స్పెసిఫై చేయండి. స్పెసిఫై చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ మొబైల్ నెంబర్ అని అయితే మళ్ళీ అడుగుతున్నారు. సో మీ మొబైల్ నెంబర్ అనేది రీఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి అనేది ఇక్కడైతే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ మెయిల్ ఐడి అని మళ్ళీ అడుగుతున్నారు. సో మీ మెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే యువర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ అండ్ యువర్ పాస్వర్డ్ ఈజ్ అని అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే కనుక మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మీకు ముందు చూపించినట్టుగా మీరైతే అక్కడ ఎంటర్ చేసి డైరెక్ట్గా మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అనేది ఎవరైతే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇది. సో మీరైతే మీ ఫోటోగ్రాఫ్ని అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అండ్ ఈ ఫోటోగ్రాఫ్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది గైడ్లైన్స్ ఉంటాయి, వాళ్ళ మెజర్మెంట్స్ అనేవి ఇస్తారు. సో ఆ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా మీరైతే మీ స్కాన్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 చెక్ బాక్స్లు మీరైతే క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే అపియర్ అవుతుంది స్క్రీన్ అనేది. మీ కేటగిరీ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీకు డిసెబిలిటీ ఉందా అని అయితే అడుగుతున్నారు. సో మీ డిసెబిలిటీ ఉంటే కనుక ఎస్ అని, అండ్ టైప్ ఆఫ్ డిసెబిలిటీ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిల్ చేస్తే కనుక మీకైతే సరిపోతుంది. లేదు మీరు అడిషనల్గా అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయాలనుకుంటే కనుక మీరైతే చేయొచ్చు. బట్ అడిషనల్ ఫీల్డ్స్ ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా మీకైతే ప్రాబ్లం అయితే రాదు. సో ఈ స్టార్ మార్క్ ఇండికేషన్స్ ఉన్నాయి కదా, అవైతే మీరైతే కంపల్సరీ ఫిల్ చేయాలన్నమాట. సో మీకైతే ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ గురించి అయితే చెప్తున్నాను. సో మీరైతే అడిషనల్గా ఫిల్ చేస్తాము అని అనుకుంటే కనుక మీరైతే అడిషనల్ ఫీల్డ్స్ కూడా ఫిల్ చేయొచ్చు. అండ్ ఈ ఎస్ అని అయితే మీ డిసెబిలిటీ ఉంటే కనుక ఎస్ అని అయితే ఇవ్వండి, లేదు అంటే కనుక నో అని అయితే ఇవ్వండి. క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆర్ ఏ చైల్డ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 1984 రైట్స్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని మెన్షన్ చేయండి. అండ్ మీ రిలీజన్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయండి. ఇది మైనారిటీ కమ్యూనిటీ రిలీజియస్ అయితే కనుక ఎస్ అని అయితే ఇక్కడైతే ఇవ్వండి, లేదు అంటే కనుక నో అని అయితే ఇక్కడైతే స్పెసిఫై చేయండి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ అని అయితే ఇవ్వండి. అండ్ మీరు డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరైతే ఇక్కడైతే అడుగుతున్నారు ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని అయితే స్పెసిఫై చేయండి. ఇక్కడ అడుగుతున్నారు ఎక్స్ సర్వీస్ మెన్ హూ అబ్టైన్ ఆర్మీలో స్పెషల్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే కనుక మీరైతే ఎస్ అని అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయండి, లేదు అంటే కనుక నో అని అయితే ఇవ్వండి. ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో ఆర్ డైవర్స్డ్ ఉమెన్, లేకపోతే ఇవన్నీ అడుగుతున్నారు. సో మీ డీటెయిల్స్ అయితే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని అయితే పెట్టండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ద సిడబ్ల్యూఈ ఆర్ సిఆర్పి ఫర్ క్లర్షియల్ క్యాడర్ ఎర్లియర్. ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని అయితే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీరు కనుక ఎర్లియర్గా అటెంప్ట్ చేస్తే కనుక మీరైతే ఎప్పుడు
అటెండ్ అయ్యారు అనేది ఇక్కడైతే మీరైతే స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ నేషనాలిటీ గురించి, సిటిజన్షిప్ గురించి అయితే అడుగుతున్నారు. సో మీరైతే అది డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. మీరు ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తున్నారు అని అయితే అడుగుతున్నారు. సో ఆ స్టేట్ అనేది అయితే ఇక్కడైతే స్పెసిఫై చేయండి. స్పెసిఫై చేసిన తర్వాత ఈ స్టేట్ కోడ్ అనేది ఆటోమేటిక్గా అక్కడైతే ఫిల్ అవుతుంది. అండ్ మీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇక్కడైతే చూస్ చేసుకోండి. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇక్కడైతే చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ ఐడి ప్రూఫ్ అనేది ఒకటైతే సెలెక్ట్ చేసుకుని ఆ ఐడి ప్రూఫ్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరు ఏ మీడియం ఆఫ్ మోడ్లో పేపర్ అనేది అటెంప్ట్ చేయాలని అనుకుంటున్నారు, అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగువా, ఇంగ్లీష్ అండ్ హిందీ అని అయితే మీరైతే ఇక్కడైతే చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీ జెండర్ అనేది స్పెసిఫై చేయండి. మీకు ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఉంటే కనుక ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ మ్యారిటల్ స్టేటస్ని అయితే మెన్షన్ చేయండి. మీ ఫాదర్ నేమ్ అయితే ఇక్కడైతే స్పెసిఫై చేయండి. అండ్ మీ మదర్ నేమ్ అయితే ఇక్కడైతే స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ మీ అడ్రస్ కూడా మీరైతే ఇక్కడైతే ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయండి. అండ్ మీ స్టేట్, మీ పిన్ కోడ్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే కనుక మీరైతే ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫీల్డ్స్ అనేవి ఫిల్ అవుతాయి. లేదు వేరు అంటే కనుక మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఈ బాక్సెస్లో అయితే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూస్ ద అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్. కరస్పాండెన్స్ అడ్రస్ వేరు, పర్మనెంట్ అడ్రస్ వేరు అయితే కనుక కరస్పాండెన్స్ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే కనుక పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. మీరైతే సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే అపియర్ అవుతుంది స్క్రీన్ అనేది. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అని అయితే మీరైతే ఇక్కడైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఏ డిగ్రీ చేశారని అయితే అడుగుతున్నారు. మీ డిగ్రీ అనేది అయితే ఇక్కడైతే స్పెసిఫై చేయండి. అండ్ మీ స్ట్రీమ్ అయితే ఇక్కడైతే స్పెసిఫై చేయండి. స్పెసిఫై చేసిన తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ అని అయితే అడుగుతున్నారు. సో మీ డేట్ ఆఫ్ పాసింగ్ అనేది మెన్షన్ చేయండి. అండ్ అలానే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి. అండ్ క్లాస్ ఆర్ గ్రేడ్ అని అడుగుతున్నారు. సో అదైతే స్పెసిఫై చేయండి. స్పెసిఫై చేసిన తర్వాత మీకు ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటే కనుక ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని అయితే మెన్షన్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే కనుక డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని అయితే అడుగుతున్నారు. అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సర్టిఫికేషన్ చేశారా, లేకపోతే డిగ్రీ చేశారా, లేకపోతే డిప్లొమా చేశారా, లేకపోతే స్కూల్లో చదువుకున్నారా అని అయితే మీకైతే ఆప్షన్స్ అనేవి ఇక్కడైతే కనిపిస్తాయి. సో మీరైతే ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు. ఇది మ్యాండేటరీ ఫీల్డ్ ఏం కాదు, లేదు మేము ఫిల్ చేయాలి అనుకుంటున్నామంటే కనుక మీరైతే ఫిల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే కనుక ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అని ఉంది కదా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫర్ ద సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ మే నాట్ బీ హెల్డ్, జరగకపోవచ్చు. ఇన్ కేస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు హోల్డ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. మీరు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కనుక తీసుకోవాలనుకుంటే కనుక మీరైతే ఎక్కడ తీసుకోవాలని అనుకుంటున్నారు, ఇది ఓన్లీ సమ్ కేటగిరీస్ వాళ్ళకి అనమాట. అంటే ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీస్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్, డిఐఎస్ఎక్స్, డిఎక్స్ఎస్, పీడబ్ల్యూబీడి. సో ఈ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. ఎస్ అని అయితే వస్తుంది. సో ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ సెంటర్ అనేది మీరైతే చూస్ చేసుకోవచ్చు. మీరు ఇల్లీగల్ అఫెన్సెస్లో మీరు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా అని అయితే అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని అయితే పెట్టండి. ఏ లాంగ్వేజెస్ తెలుసు అని అయితే అడుగుతున్నారు. సో మీ లాంగ్వేజెస్ ఏమేమి వచ్చో అవి అయితే స్పెసిఫై చేయండి. అండ్ రీడ్, రైట్, స్పీక్. సో ఈ డీటెయిల్స్ అయితే మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది స్క్రీన్ అనేది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాను 11 బ్యాంక్స్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయని. మీరు ఏ బ్యాంక్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే మీ ఆర్డర్లో ఇక్కడైతే స్క్రీన్ మీద మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకున్నారు అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. కనిపించిన తర్వాత ఈవెన్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఆ ప్రివ్యూలో మీరైతే చూసుకోవచ్చు ఇప్పుడు దాకా ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేశారు అనేది అయితే మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. లేదు మేము ఏమైనా రాంగ్ ఫిల్ చేసామంటే కనుక మీరైతే బ్యాక్కి వెళ్ళి మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ప్రివ్యూ ఓకే చేసిన తర్వాత మీకైతే స్క్రీన్ అనేది ఇలా అపియర్ అవుతుంది. ఇక్కడైతే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరైతే మీ లెఫ్ట్ థంబ్ని ఒక పేపర్ మీద అయితే స్కాన్ చేసి దాన్ని జేపీజీ ఫార్మాట్లోకి మార్చి మీరైతే అప్లోడ్ చేయొచ్చు. అలానే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, మీ సిగ్నేచర్ కూడా మీరైతే
అప్లోడ్ చేయండి. వాళ్ళు చెప్పిన ఎక్స్టెన్షన్స్లో మీరైతే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అయితే ఉంటుంది. ఆ సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఒక పాపప్ అనేది అపియర్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీరు డేటా ఎంటర్ చేసింది అంతా కరెక్టేనా అని అడుగుతున్నారు. నో చేంజ్ ఆర్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్. సో మీరైతే తర్వాత చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రివ్యూలో ఉన్నప్పుడే మీరైతే చెక్ చేసుకోండి. 1-2 సార్లు మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు మాడిఫై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఈ సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేయండి. మీకైతే ఈ విధంగా పేమెంట్ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో మీరైతే ఇక్కడ పేమెంట్ ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, ఐదర్ బిల్ డెస్క్ ద్వారా చేయాలనుకుంటున్నారా లేకపోతే పేటిఎం ద్వారా చేయాలనుకుంటున్నారా అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అయితే ఉంటుంది. ఆ సెక్యూరిటీ కోడ్ అయితే మీరైతే ఎంటర్ చేయండి. పాపప్ బ్లాకర్ అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పేమెంట్ అనేది అయితే చేయడానికైతే మీకు యాక్సెస్ అనేది వస్తుంది. పేమెంట్ చేసిన తర్వాత మీకైతే స్క్రీన్ మీద ఈ విధంగా అయితే కనిపిస్తుంది. యువర్ ఆన్లైన్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని అయితే మీకైతే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ మీరు ఏదైతే ఫిల్ చేశారో ఆ అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ మీరు పే చేసిన ఈ రిసిప్ట్ ప్రింట్ కూడా మీరైతే ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.